ఆర్సీబీ తన లాస్ట్ లీగ్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్తో ఆడబోతోంది. ఈ మ్యాచ్లో ఏమైనా ఆర్సీబీ చేంజెస్ చేసుకుంటారా ప్లేయింగ్ 11లో? దాంతోపాటు ఎస్ఆర్హెచ్ కూడా అవన్నీ వీడియోలో ఉంటాయి. పిచ్ రిపోర్ట్ ఏంటి, వెదర్ కండిషన్స్ ఏంటి, వాన వస్తుందా, ఎవరెవరు సెలబ్రిటీస్ వస్తారో చూసేకి, ఇవన్నీ వీడియోలో మాట్లాడుకోవాలా వద్దా? సో ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ಶುರು చేద్దాం. ಅದೇ ಅಧ್ಯಾಯ ಹೊಸ ಕತೆ. ನಿಮ್ಮ ವಿರಾಟ್, ನಿಮ್ಮ ಜೊತೆ. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు విప్స్ అఫీషియల్ ఛానల్. రివర్స్ పిక్చర్ ఆడబోతున్నారు ఆర్సీబీ ఎస్ఆర్హెచ్తో. ఫస్ట్ టైం ఓపెనింగ్ మ్యాచ్ ఆఫ్ ద ఐపీఎల్తో ఆర్సీబీ కంఫర్టబుల్గా 50.1 or 2 ఓవర్స్లో ఐ థింక్ 200 స్కోర్ని కంఫర్టబుల్గా చేసేసారు. దానికి పే ఆఫ్ ఏమైనా ఎస్ఆర్హెచ్ ఇస్తారా చూద్దాం. ఇంకా వచ్చేసి వీళ్ళు ఎన్నిసార్లు ఫేస్ ఆఫ్ అయినారంటే 28 times వీళ్ళిద్దరూ ఫేస్ ఆఫ్ అయినారు. 14 times ఎస్ఆర్హెచ్ గెలిచింది, 12 times ఆర్సీబీ గెలిచింది. వన్ మ్యాచ్ నో రిజల్ట్, ఇంకా 1 మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళ్ళి సూపర్ ఓవర్లో ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఇంకా పిచ్ రిపోర్ట్ ఏంటి, వెదర్ కండిషన్ అంటారా? వెదర్ కండిషన్ అయితే నేను గాలి గంగాధర్ వరకే వదిలేస్తున్నాను. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీద మనం ఆధారపడతామా? ఒక వేలు పట్టుకో, చూపుడు వేలు, వర్షం రాదు. 7 o'clock అయ్యే టాస్ అయ్యేదాకా మనకేం చెప్పేకి లేదు. అక్కడ హోప్ అవ్వాలని కోరుకుందాం. దాని తర్వాత పిచ్ కండిషన్ ఏంటి, ద మెయిన్ ఆస్పెక్ట్. హైదరాబాద్ వాళ్ళు ఇది ఫ్లాట్ బ్యాటింగ్ పిచ్లోనే కాదు, స్లో వికెట్లో కూడా మనం ఆడి గెలవచ్చు అని లాస్ట్ సిఎస్కే మీద ప్రూవ్ చేస్తున్నారు. సో స్లో వికెట్ ఇవ్వచ్చు, లేదంటే ఫ్లాట్ బ్యాటింగ్ వాళ్ళ స్ట్రాంగ్, సో దాన్ని కూడా ఇవ్వచ్చు, లేదా స్పిన్ ట్రాక్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళ దగ్గర స్పిన్నర్స్ కూడా ఇప్పుడు చాలా బాగున్నారు. సో అది కూడా ఇవ్వచ్చు. హోప్ మూడ్లో ఏదైనా ఇచ్చినా మనకి ఫరక్ పడకూడదు, ఎందుకంటే ఆర్సీబీ వాళ్ళు అంత బాగా క్రికెట్ ఆడుతున్నారు. హోప్ అది కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లేయింగ్ 11 రెండు టీమ్ది ఎలా ఉండబోతుంది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ది మాట్లాడదాం. ఎస్ఆర్హెచ్లో ఏమైనా ప్లేయింగ్ 11లో చేంజెస్ చేసుకుంటారంటే నాకైతే అవ్వదు, ఎందుకంటే వీళ్ళు వచ్చేసి టాప్ 2 స్పాట్కి ఏం చేస్తూ ఉంటారు. సో వాళ్ళైతే చేంజ్ దల్చుకో ఎక్స్పెక్టేషన్స్ లేదు. ఇక్కడ ఏమీ చేంజెస్ లేకుండా ఏదైనా ఒక రెండో అంటే ఐ డోంట్ థింక్ సో. సో ప్లేయింగ్ 11 మీకు చెప్పేస్తాను. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసన్, సలీల్ అరోహరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్రిక్ కమిన్స్, శివం కుమార్, ఇషాన్ మలింగా, సాకిబ్ హుసేన్, ప్రఫుల్ ఇంగే, ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా ట్రావెల్స్ హెడ్ వస్తాడు. లేదు మనకి స్మరణ్ రవిచంద్రన్ ప్లేస్లో ఏమైనా మీరు అనికేత్ వర్మని తీసుకొస్తారంటే అది మీ ఇది నేనైతే స్మరణ్ రవిచంద్రన్కి ఇంకో అవకాశం ఇద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్లో ఆయన కొంచెం అగ్రెషన్ చూసి అవుట్ అయినాడు. ఇండెంట్ ఉంది కానీ ఎగ్జిక్యూట్ కరెక్ట్గా చేయట్లేదు. హోప్ ఈ మ్యాచ్లో ఆయన ఈ విల్ కమ్ గుడ్ అని నా ఒపీనియన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వీళ్ళది ఏమైనా చేంజెస్ చేసుకుంటారంటే నా ప్లేయింగ్ గేమ్లో 2 చేంజెస్ నేను చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి జేకబ్ బెథల్ ప్లేస్లో జార్డన్ కాక్స్ని నేను తీసుకొస్తాను. జార్డన్ కాక్స్తో పాటు విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, వెంకటేష్ అయ్యర్రా, రజత్ పటిదారా ఇంకా మనకి తెలియదు, ఎందుకంటే ఇది లాస్ట్ టైం పీబీకేఎస్ మ్యాచ్ టైంలో హోప్ ఈ విల్ కమ్ గుడ్ ఇన్ హైదరాబాద్ అని జితేష్ శర్మ చెప్పినట్టు నాకు గుర్తు. వస్తే వెంకటేష్ అయ్యర్ ప్లేస్తోనే వస్తాడు. అంత బాగా ఆడినా కానీ వెంకటేష్ అయ్యర్ ప్లేస్ చేయాల్సిందే క్యాప్టెన్కి. నెక్స్ట్ జితేష్ శర్మ వికెట్ కీపరు, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృణాల్, భువనేశ్వర్ కుమారు, జాష్ హేజల్వుడ్ ప్లేస్లో నేను వచ్చేసి ఇంగ్లాండ్ పేసర్, ఆయన 6 feet ఉంటాడు కదా, రిచర్డ్ గ్లీసన్, ఆయన్ని పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆర్సీబీ ఎలాగో క్వాలిఫై అయిపోయినారు, టాప్ 2 స్పాట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. హోప్ ఈ మ్యాచ్లో ఇదేమైనా చేంజెస్ అవుతాయా అంటే ఇవి రెండే నేను చూడగలుచుకుంది. ఇంకా మీ చేంజెస్ ఏంటో, మీ ప్లేయింగ్ 11 ఏంటో కింద కామెంట్లో తెలియచేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరు గెలవబోతున్నారు ఈ మ్యాచు? ఆర్సీబీ వచ్చేసింది ఆన్సరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా? ఎనీథింగ్ లెఫ్ట్? టెస్ట్ చేసి అలర్ట్గా ఉన్నావా లేదని గుడ్ అబ్జర్వేషన్. ఇక్కడ వచ్చేసి ఎవరెవరు ఫేస్ ఆఫ్ ఎవరెవరు ప్లేయర్తో. ఫస్ట్ నేను ఆర్సీబీ ప్లేయర్స్ని చూస్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి
విరాట్ కోహ్లీని ప్యాట్ కమిన్స్ అవునండి, విరాట్ కోహ్లీ నేను ప్యాట్ కమిన్స్లోనే చూద్దామని అలా ఆశ. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఉంటే కంపల్సరీగా ప్యాట్ కమిన్స్ ఒక ఓవర్ పవర్ ప్లేలోనే వేస్తాడు, ఇది చూసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రజత్ పటిదార్. ఒకవేళ రజత్ పటిదార్ ఆడితే శివం కుమార్ కానీ లేదంటే హర్ష్ దూబే కానీ వీళ్ళిద్దరూ వస్తారు మిడిల్ ఓవర్స్లో. ఇంకా ఆయనతో పాటు టిమ్ డేవిడ్, జితేష్ శర్మ వీళ్ళిద్దరికి ఇషాన్ మలింగా ఎలా వేస్తారో చూడాలని ఉంది. ఇంకా అపోజిట్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వర్సెస్ మన భువనేశ్వర్ కుమార్, వీళ్ళిద్దరిని ఎలా పెవిలియన్ పంపిస్తారు. లాస్ట్ టైం గుర్తుంటే కానీ జేకబ్ డఫీ పంపించాడు. ఇంకా ఈ మ్యాచ్లో ఈయన భువనేశ్వర్ కుమార్ దారి చూపిస్తాడా చూద్దాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు, కాటేరమ్మ కొడుకు హెన్రిక్ క్లాసన్ వర్సెస్ కృణాల్ పాండ్యా. స్పిన్నర్స్కి మనోడు ఊచకోతకు వస్తాడు. ఇంకా ఆ స్పిన్నర్కి మన కృణాల్ పాండ్యాకి ఎలా ఆన్సర్ ఉంది హెన్రిక్ క్లాసన్ కట్టేకి, ఇది నేను చూడదలుచుకున్న ఫేస్ టు ఫేస్. ఇంకేమైనా మర్చిపోయినా అక్కడ నుంచి చెప్పకు నువ్వు. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు గది మొత్తానికి. సో ఇవాళ వీడియోలో మీకు నచ్చినట్టయితే ఎస్ఎస్ఎల్సీ చేసేయండి. ఇది ఎస్ఎస్ఎల్సీ ఇది తెలుసు కదా, దాన్ని చేసేసి మనల్ని సపోర్ట్ చేసి ఆదరించండి. ఇంకా మీ చిన్న అప్డేట్తో పాటు పెద్ద అప్డేట్ కూడా వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.